నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 32వ సంకీర్తన 10వ చరణం. యెహోవాయందు నమ్మిక ఇంచువానని కృప ఆవరించుచున్నది. దుర్మార్గులకు న్యాయవంతులకు సంభవించబోయే వాటి మధ్య తేడా ఈ వచనాల్లో మనం చూడవచ్చు. లోకానుసారంగా దేవుని నుండి వేరే జీవించే వారికి ఎన్నో వేదనలు ఉంటాయని, అలాగే లోకంలో ఉన్న దేవునిని నమ్ముకొని దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకునే వారి చుట్టూ దేవుని యొక్క కృప వారిని ఆవరించి ఉంటుందని రాయబడి ఉంది. 5వ సంకీర్తన 12వ చరణం. దేవుని దృష్టికి నీతి న్యాయములను అనుసరించి జీవించే వారిని ప్రేమించి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. వారిని కేడుమతో కప్పినట్టు ఆయన దయతో కప్పి వారిని అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో కాచి కాపాడుతాడు. వారికి సంభవించిన ఏ ఆపద నుండి అయినా వారిని కాపాడుటకు ఆయన సిద్ధంగా ఉంటాడు. వారి ఎడల నిత్యము ఆయన కృపను చూపించేవాడుగా ఆయన ఉంటాడు. 23వ సంకీర్తన 6వ చరణం. ఈ వచనాలలో దేవుడు ఒక కాపరిగా దావీదుకు తోడై ఉన్నట్టు విశ్వాసులకు కూడా ఆయన కాపరి అయి తోడుగా ఉంటాడన్నటువంటి గొప్ప నిశ్చయత ఉంది. మన కాపరి మనకు ముందు నడుస్తాడు. మనం ఆయన మేపే మందకు చెందిన వారమైతే ఆయన సంరక్షణలో క్షేమంగా ఉంటాం. ఆయన ఇచ్చే మేలులు అనుగ్రహం మన వెంటే ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి రాబోయే యుగాలలో కూడా మన మీద క్రీస్తు యేసులో దయచూపుతూ అపరిమితమైన తన కృపా సమృద్ధిని వెల్లడి చేయాలని దేవుని యొక్క సంకల్పం. మన ఎడల ఆయన చేయు కార్యములు, ఆయన కృప మనకు ఏమేమి తెస్తుందో కనీసం మనం ఊహించలేము. అతి శ్రేష్టమైన దీవెనలు, వరాలు, బహుమతులు వర్షం వలె కురిపించడం ద్వారా మన పట్ల తనకున్న ప్రేమను సంతృప్తి పరుచుకుంటాడు. శాశ్వత కాలం ఆయన అలానే చేస్తూ ఉంటాడు. అవి స్వతంత్రించుకున్నట్టుకు మన నమ్మకమే ఆధారం. ఆమేన్.